అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం. గురుగారు, ముందుగా ఉగాది అనగానే మన తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చేది వ్యక్తిగత జాతకాలు. సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో ఉగాది పరంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకొచ్చారు? ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. వాగర్ధ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధి వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే అనేక మార్పులు, అవమానాలు, అనుమానాలు, పరాభావాలు జరగకుండా చూసుకోవటం, పరాభవం జరిగిన తర్వాత ఎక్స్పీరియన్స్ని అనుభవించడం. అలాంటి అనుభవించే నామ సంవత్సరమే శ్రీ పరాభవనామ సంవత్సరం. ఇప్పుడేం పెద్ద పరాభవాలు జరుగుతున్నా కూడా ఇలా దులుపుకొని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడేం మానసికంగా ఆందోళన పడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ప్రపంచంలో. జరిగితే జరిగింది, అవమానం జరిగితే జరిగింది, ఎవడనుకుంటే ఏమి లేని విచ్చలవిడితనం ఎక్కువైపోయింది వీళ్ళకి. శ్రీ పరాభవనామ సంవత్సరం ఏంటి, ఏ నామ సంవత్సరం వచ్చినా ప్రజలు అంతే ఉన్నారు వాస్తవంగా అయితే. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. అయితే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ముఖ్యంగా ఇక్కడ మనం వృశ్చిక రాశి వారిని తీసుకునేటట్టయితే ప్రధానంగా వృశ్చిక రాశిలో 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశి జాతకులు అవుతారు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. 11 ఆదాయం, 8 ఖర్చు. రాజ్యపూజ్యం అనేది 2, అవమానం 6 ఉంటుంది. ఆ మాత్రం డబ్బులు సంపాదించాలంటే అవమానపడాల్సిందేగా మనిషి. లోకంలో జరిగేది ఏదేగా. అయితే గ్రహగమన గతుల విషయానికి వస్తే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారం అంటే ఏంటంటే ట్రాన్సిట్ సిస్టమ్, అంటే గ్రహాల యొక్క కలయిక, మూమెంట్. అది శాశ్వతం కాదు. శాశ్వతం అనేది బర్త్ చార్ట్, నేటల్ చార్ట్ అంటారు. అంటే జన్మలగ్నాన్ని అనుసరించి ముందుకు వెళ్ళే చార్ట్ అనేది. అయితే శని వల్ల ఎలాంటి ప్రభావాలు జరగబోతున్నాయి? శని వల్ల జూలై 25 దగ్గర నుంచి డిసెంబర్ 10 వరకు కూడా వక్రస్థితిలోకి వెళ్ళిపోతాడు శని. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా ఈ రాశి వాళ్ళకు పెద్దగా అనుకూలంగా ఉండదు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, స్థానచలనాలు జరగటాన్ని, ఉద్యోగంలో ప్రమోషన్లు ఇలాంటివి జరిగే సందర్భాలు ఎక్కువ ఉంటాయి. రాహు వల్ల కూడా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అంటే డిసెంబర్ 7 నుంచి రాహు మారుతాడు, కుంభం నుంచి మకరంలోకి వెళ్ళిపోతాడు. డిసెంబర్ 7 నుంచి బాగుంటుంది రాహు యొక్క ఫలితం వల్ల వీళ్ళకి. డిసెంబర్ 7వ తారీఖు నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళటం, అంటే విదేశాలకు ఎప్పుడు వెళ్తాం గురువుగారు అడిగేవాళ్ళు ఉంటారుగా. 7వ తారీఖు నుంచి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అది అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, పిత్రార్జితం బాగా కలిసి రావటం, ఒకటి కోర్టు సమస్యలు తగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, యశస్సును కీర్తిని ఇచ్చే ప్లానెట్ ఏమిటంటే గురువు. జూన్ 2 వరకు గురువు మిథున రాశిలో ఉంటాడు. 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి మారుతాడు. అక్టోబర్ 31 వరకు. 31వ తారీఖు తర్వాత సింహరాశిలోకి సంచారం చేస్తాడు అతిచారంతో. అతిచారం అంటే ఉన్న సంవత్సరాల్లో ఉన్న రోజుల్లో కాకుండా ఎక్కువగా ముందుకెళ్ళటాన్ని. అయితే అది ఎప్పటి వరకు ఉంటాడు? అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 18 వరకు ఉంటాడు. డిసెంబర్ 18 మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. శని జూలై 25 దగ్గర నుంచి అక్టోబర్ 31 వరకు కూడా, జూలై 25వ తారీఖు నుంచి డిసెంబర్ 10 వరకు కూడా శని వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. రాహుకేతులు డిసెంబర్ 7వ తారీఖున మారుతాడు. రాహు కుంభం నుంచి మకరంలో, కేతు సింహం నుంచి కర్కాటకంలో. ఇలా మార్పు జరుగుతుంది. రవి బుధ శుక్ర గ్రహాలు 30 రోజులకు ఒకసారి మారుతుంటారు. కుజుడు 45 రోజుల పాటు, శని 2.5 సంవత్సరం, రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం. ఇది ఏ విధంగా ఉండబోతుంది అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే జూన్ 2 నుంచి భాగ్యస్థానంలో గురువు వస్తాడు. అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి అయిన గురువు ఇక్కడ జూన్ 2 వరకు అష్టమ స్థానంలో ఉంటే కొద్దిగా ఆదాయపరంగా ఖర్చులు అవుతాయి. మళ్ళీ జూన్ 2 తర్వాత నుంచి భాగ్యస్థానాలు రాకుండా విపరీతమైన లాభాలు కలిగే అవకాశాలు బాగుంటాయి. ఆర్థిక పరంగా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులు వాళ్ళు ఆశించిన దానికంటే మంచి జాబ్లో రావటం,
అలానే వివాహం పరంగా స్త్రీలకి కానీ మగవాళ్ళకి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ప్రేమించిన యువకులు ఎవరైతే ఉంటారో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉండటం. సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే సంతానం లేనివి సంతానం సంపదప్రదం అంటారు. జీవితంలో భార్యాభర్తలు పెళ్లి చేసుకోవడానికి కారణమే సంతానం. ఇక మిగతా ఏమీ కారణాలు అవసరం లేదు, ఆ కారణాలు అక్కర్లేదు కూడా. సంతానం సంపదప్రదం అన్నారు అంటే ఆ సంతానం చూసే తల్లిదండ్రులు మురిసిపోతారని అర్థం. పెళ్ళికి అర్థము పరమార్థము ఏమిటంటే సంతానం. సంతానమే చాలా ఇంపార్టెంట్. భగవంతుడు నేను చూడలేము. ఏదో ఊరికి అన్నమయ్యలో రాఘవేంద్ర స్వామి, ఆ రాఘవేంద్రరావు ఇదిగోండి మరదళ్లతో తిరిగేటప్పుడు గొడుగు పట్టుకొని ఇలా తీసుకెళ్ళి రాఘవేంద్రరావు తీసుకెళ్ళి ఆ దేవుణ్ణి చూపిస్తారు. పాపం ఈ రాఘవేంద్రరావు వీళ్ళందరూ వల్ల భక్తి పెరిగింది కానీ తల్లిదండ్రులను పక్కన పడేశారు. భక్తి పెరగకూడదని కాదు, భక్తి పెరగటం మంచిదే కానీ అసలు జనాల్ని మొత్తం తీసవతల పడేస్తున్నారు. ఇప్పుడు మాకు భక్తి కావాలి, భగవంతుడు కావాలి, ఏ పని చేసినా సరే నాకు భగవంతుడిని ఆయన దగ్గరికి వెళ్తే పాపం పరిహారం అవుతుంది, పాప ప్రక్షాళన చేసుకుంటున్నారు. భగవంతుడు ఏం తిక్కలాయన ఏం కాదు. ఇవన్నీ నువ్వు పొద్దుగులు వస్తున్నావరా, నీకేం ఒకసారి 2 సార్లు ఎగ్జామ్షన్ ఇస్తాడు, 100 సార్లు ఎగ్జామ్షన్ ఏమి ఇవ్వడు. ఈ మోడల్లో జరుగుతుంటుంది. ఇక్కడ సంతానం అనేది సంపదప్రదం, సంతానం కలగటమే శ్రేయస్కరం. ఎందుకంటే ఒక స్త్రీమూర్తికి తల్లికి సంతానం కలిగితే 100 మార్కులు వచ్చినట్టు అర్థం వాస్తవంగా. ఇవన్నీ పాపం సుందరకాండ సినిమాలు, వెంకటేశ్వర సినిమాలు చూశారు చాలామంది. ఇలాంటివన్నీ కథలన్నీ అంటే రజస్వరాలు అయితే ఇంత పాపం ఆ అమ్మాయికి ఇంత పర్సంటేజ్ అంటే స్త్రీలకు రజస్వరాలు అయితే ఒక పెద్ద మనిషి అయినట్టుగా, పరిపూర్ణమైన కంప్లీట్ మ్యాన్ అయినట్టుగా, ఏజ్ పెరిగే కొద్దల్లా పాపం ఆ అమ్మాయి అనుభవాన్ని సంపాదించుకుంటుందని, లోకంలో ప్రపంచ జ్ఞానం వస్తుందని, అలానే ఒక తండ్రి దగ్గర ఒక అన్న దగ్గర తర్వాత స్వతంత్ర భావాల్లో వచ్చి ఉద్యోగాలు అవన్నీ సంపాదించుకోవటం, మంచి ఎడ్యుకేషన్ పరంగా పెద్ద ఆఫీసర్గా కావటం, తర్వాత భర్త, ఇవన్నీ సపోర్ట్ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే 100% కంప్లీట్ మ్యాన్ కావటం అంటే సంతానానికంటే స్త్రీ మాతృమూర్తి కావటం అంటారు. అది కంప్లీట్ మ్యాన్, కంప్లీట్. ఒకవేళ భర్త చెడ్డవాడైనా పిల్లలు ఉంటారు తోడుగా సహకారంతో, అది కూడా చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇక్కడ గురువు వల్ల మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతు వల్ల మోక్ష మార్గం, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కోర్టు సమస్యల పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి జరుగుతాయని అర్థం. వివాహానికి సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటుందని అర్థం. అయితే కొన్ని విషయాలను మనం ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే అర్ఘంచ స్వకులాచారం అంటారు. అంటే గృహలాభం, శుభోజనం, నిత్య స్త్రీ జన సంపర్క, నవమస్తే భవే దుర్గే అంటారు. అంటే భవే దుర్గౌ అంటారు. అంటే కారణం ఏంటంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, ధనలాభం, వృత్తి ఉద్యోగాల యందు అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సమయానికి చేతికి ధనం అందటం, చాలా కాలం నుంచి రావాల్సిన బాకీలు వసూలు కావటం, ఆకస్మికంగా ధనలాభం, సంఘంలో కీర్తి ప్రతిష్టలు బాగా పెరగటం, అలానే విజయము, లాభము, వివాహం కాని స్త్రీల పురుషులకు వివాహం కావటం, ఉద్యోగులకి ఉద్యోగాల యందు అభివృద్ధి, మీ మాట మీద గౌరవం అధికంగా పెరిగే అవకాశాలు, అభివృద్ధి కలగటం ఒకటి. ఐటీ అంటే కంప్యూటర్ సాఫ్ట్వేర్ రంగాల ఉద్యోగులకు ప్రమోషన్ లభించడం, విదేశాలకు అనుకూలంగా ఉండటం, వ్యాపారాల యందు అన్నిటిగా విజయం సాధించడం, వ్యాపారాల యందు అభివృద్ధి, నూతన సంస్థలను ఏర్పాటు చేయటం, భాగస్వామ్యంతో మిత్రత్వం కలగటము, కిరాణా, ఫ్యాన్సీ, ట్రాన్స్పోర్టు, నూనె, చర్మము, రకరకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి, చెప్పుల వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా బాగుండటం, మంచి అభివృద్ధి కలిగే అవకాశాలు, మెడికల్, రియల్ ఎస్టేట్ వాళ్ళకి, ముడి సరుకులు, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, పండ్లు, పూలు, నూనెలు అంటే పండ్లు, పూలు, బజ్జీలు వేసేవాళ్ళు చిరు వ్యాపారులు అంటారు వాళ్ళకి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పబ్లిషర్సు, సినిమా, బ్యూటీ పార్లర్లు, ఇలా వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారానికి వ్యాపారం అనేది ప్రారంభం చేయొచ్చు, అధిక లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ వ్యాపారులకైనా అనుకూలంగా ఉంటాం, విద్యార్థులకు అనుకూలంగా ఉంటాం, మంచి భవిష్యత్తు, ర్యాంకులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం, రాజకీయ నాయకులకు పదవి వచ్చే అవకాశాలు, మంచి లాభాలు, అలా రైతులకు కూడా అన్ని పంటలు మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అన్ని విషయాలు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలకు కూడా ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాత్రమే కొంత జాగ్రత్త ఉండాలి.
అంటే అక్టోబర్ లాస్ట్, నవంబర్, డిసెంబర్ ఆ 2 నెలల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు చికాకులు కలుగుతాయి. టోటల్గా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి అంతా అనుకూలంగా ఉన్న ఇంకా మరింత మనిషి ఆశాజీవి కాబట్టి ఇంకా భగవంతుడిని కొలిస్తే 100 కోట్లు కాస్త 200 కోట్లు వస్తాయి అనుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరికీ కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు మరి ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? వీళ్ళు ముఖ్యంగా జూన్ 7 వరకు రాహు యొక్క ఆరాధన చేయాలి. అమ్మవారి యొక్క రాహు యొక్క అధిష్టాన దేవ దుర్గాదేవిని, అలానే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అని మంత్రాన్ని చదవటం ఒకటి. గణపతి యొక్క ఆరాధన చేయాలి. గకారంతో గరికతోటి గణపతి యొక్క ఆరాధన, ఎక్కడా కూడా విఘ్నాలు జరగకుండా, కాలంలో విఘ్నం జరగకుండా, మనకి విఘ్నం జరగకుండా విఘ్నేశ్వరుని ప్రార్థన చేయటం వల్ల మనకి విఘ్నం కలగకుండా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి గణపతి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.